ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు అందరికీ ఇష్టమయ్యే క్యాలీఫ్లవర్ రెసిపీ చూపిస్తాను. అది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ టేస్టీగా ఉండే రెసిపీ చూపిస్తాను. చూసేయండి. క్యాలీఫ్లవర్ ఇలా చిన్న చిన్నగా మనం కట్ చేసుకోవాలన్నమాట. చిన్నగా కట్ చేసుకున్న తర్వాత మనకు తెలిసిందే కదా, క్యాలీఫ్లవర్ మనం నార్మల్గా అలానే యూజ్ చేయొద్దు. సో మనం బాయిల్ చేసుకున్న వాటర్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని వాటిని అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట. క్యాలీఫ్లవర్తో మనం చాలా రెసిపీస్ చేసుకుంటాం కదా. క్యాలీఫ్లవర్ డీప్ ఫ్రై చేసుకుంటాం, క్యాలీఫ్లవర్ 65, క్యాలీఫ్లవర్ మంచూరియా, ఇలా చాలా వెరైటీస్ చేసుకుంటాం. క్యాలీఫ్లవర్ టమాటో వేసి కర్రీ చేసుకుంటాం. అలా కాకుండా ఇవన్నీ కొంచెం ప్రాసెస్ ఉంటాయి. బట్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, అసలు ఇంగ్రీడియంట్సే లేవు. ఒక ఇంగ్రీడియంట్ అండి, క్యాలీఫ్లవర్ తప్పించి ఇంకా మనకు వెల్లుల్లి ఒక్కటే అవసరం దీంట్లో. సో ఆ ఒక్క ఇంగ్రీడియంట్తో మనము టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చేసుకోవచ్చు అనమాట. డీప్ ఫ్రై కాకుండా అప్పుడప్పుడు ఇలా షాలో ఫ్రై చేసుకుంటే కొంచెం హెల్త్ కూడా మంచిది కదా, డీప్ ఫ్రై కాకుండా. సో ఇలా అయితే మనం బాయిల్ చేసుకున్న వాటర్లో ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. ఒక్క పొంగు రానివ్వాలి వాటర్. ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనము ఈ క్యాలీఫ్లవర్ని అయితే స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇట్లాంటి ఫ్రైస్ క్యాలీఫ్లవర్ ఇలాంటివి మళ్ళీ మనం పొటాటో ఫ్రై చేసుకుంటాం కదా, ఇలాంటివి మనము క్యాస్ట్ ఐరన్ కడాయిలో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మనము హెల్త్కి మంచిది అని అంటారు. బట్ హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. మనం యూజువల్గా నాన్ స్టిక్లో చేయడం కంటే, కుక్కర్లో చేయడం కంటే ఇలా కడాయిలో చేస్తే టేస్ట్ అద్దిరిపోతుంది అనమాట. సో ఇదంతా నేను స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే కడాయి తీసుకున్న తర్వాత దీంట్లోనైతే ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఆయిల్ వేసిన తర్వాత మనకి ఏం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. నార్మల్గా పోపు ఎలా వేస్తామో అలా వేసిన తర్వాత కొంచెం వెల్లుల్లి ఎక్కువ పడుతుంది అనమాట. వెల్లుల్లి ఒకటి ఇంగ్రీడియంట్ మనకి మెయిన్ దీంట్లో అవసరం అనమాట. సో ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో మనమైతే ఆవాలు, జీలకర్ర అలా పోపు అయితే వేసుకోవాలి. సో ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, అలాగే ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అనమాట. ఇది డీప్ ఫ్రై కాకుండా ఇలా మనం షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి క్రంచీగా చాలా బాగుంటుంది అనమాట. సో ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి కొంచెం ధనియాల పొడి వేసిన తర్వాత మనము వెల్లుల్లి తీసుకోవాలి కదా, ఒక 10 వెల్లుల్లిస్ అలా తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత వాటిని అయితే మనము కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట. నార్మల్గా మిక్సీలో కాకుండా నార్మల్గా దంచుకునే రోల్లో దంచుకోవాలన్నమాట. సో ఈ వెల్లుల్లి అనేది దంచుకున్న తర్వాత మనము ఇప్పుడు పోపులోనే మనం కారం, ఎంత సరిపడా కారం వేసుకోవాలన్నమాట. పోపులోనే వేస్తే ఆ ఆయిల్లో మనకి కారం అనేది మొత్తం పట్టుకుంటుందన్నమాట. ఆయిల్కి పట్టుకొని తర్వాత మనం పీసెస్ వేస్తే బాగుంటుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా కారం వేసిన తర్వాత మిక్స్ చేసేసుకోవాలి. ఈ కారంలో ఆల్రెడీ ఉప్పు ఉందన్నమాట, అందుకే నేను సపరేట్గా ఉప్పు ఏం వేయట్లేదు. సో ఇంకా ఇదంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనము మనము స్ట్రెయిన్ చేసి పెట్టేసుకున్నాం కదా క్యాలీఫ్లవర్, ఆ క్యాలీఫ్లవర్ అయితే వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏంటి అంటే మనకి కొంచెం ఇప్పుడు ఎంత బాయిల్ చేసినా మనకి అవి 100% కుక్ అవ్వవు కదా. సో మనకి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనము లిడ్ పెట్టేసుకోవాలన్నమాట. లిడ్ పెట్టేసుకొని 10 to 15 minutes వదిలేయాలన్నమాట. మధ్యలో కలుపుతూ ఉండాలి. సో ఇది ఒకటే ప్రాసెస్ అనమాట. మనం మిక్స్ చేస్తూ ఉండాలి మధ్యలో అంతే. అదొక్కటే టైం పడుతుంది. బట్ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ లేవండి, జస్ట్ వెల్లుల్లి ఒక్కటే అవసరం. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేసి చెప్పండి నాకు. సో ఇదంతా మిక్స్ చేసిన తర్వాత నేను మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నాను అనమాట. మిక్స్ చేస్తూ ఉన్నా కూడా మనం కొంచెం పెద్దగా కట్ చేసినా కూడా అవి మగ్గిపోతే చిన్నగా కట్ అయిపోతాయి అనమాట, చిన్నగా అయిపోతాయి. సో ఇలా మధ్యలో ఇంకా మనము మెత్తగా అయిపోతే ఇలా కట్ చేసుకోవచ్చు. లేకపోతే అవి బాయిల్ అయిపోయిన తర్వాత అవే కట్ అయిపోతాయి, ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతాయి కదా. సో ఇలా అయితే లిడ్ పెట్టేసుకొని వదిలేసాను నేను. మధ్యలో కలుపుతూ మళ్ళీ లిడ్ పెట్టేసాను అనమాట. సో ఇదైతే యమ్మీ చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇప్పుడు క్యాలీఫ్లవర్ కూడా రేట్ కూడా చాలా తక్కువ ఉంది కదా. సో తప్పకుండా ట్రై చేయండి. మనం నార్మల్గా డీప్ ఫ్రై చేస్తే మనము ఒక కిలో క్యాలీఫ్లవర్ యూజ్ చేసి డీప్ ఫ్రై చేస్తే అది 1/2 కిలో కూడా అవ్వదు. బట్ ఇలా మనం ట్రై చేసాం అనుకోండి, మనం 1/2 కిలో చేస్తే అది కిలో లాగా కనిపిస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం యమ్మీ ఉంటుంది. సో లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని నేనైతే సర్వింగ్ బౌల్లో డిష్ చేసుకున్నాను అనమాట. సో చాలా యమ్మీ
ఎమ్మీ టేస్టీ క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే తప్పకుండా ట్రై చేయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను కొత్తగా ఏమైనా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట.